స్తోత్ర మహాపరిశుద్ధుడా, మా తండ్రి రక్షకుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం అయినా ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ సాయంత్రకాల సమయంలో ఒక కుటుంబంలో సంఘముగా కూడుకొని ప్రభువా మిమ్మల్ని ప్రార్థించుకునే భాగ్యము మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం అయినా ప్రభువా. ఇదిగోనైనా ఈ దినమాలను కూడా ప్రభువా, మా ప్రయాణాలను, మా పనులను ప్రభువా, మా కార్యక్రమాలను, ప్రతి విషయంలోనూ నాయన మీ నామంలో ప్రభా మమ్మల్ని దీవించి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రం నాయన ప్రభా. ఇదిగో తండ్రి, సాయంత్రకాల సమయంలో మీ పాత్రకి వచ్చిండగా నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. ప్రతి విషయంలోనూ, ప్రతి పాటతోనైనా ప్రభా, ప్రతి వాక్యంతోనూ, ప్రతి మాటతోనైనా ప్రభా మా హృదయాలు నింపండి నాయన ప్రభా. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయండి నాయన ప్రభా. ఇదిగోనైనా స్తుతి ప్రార్థన మీకు ఇస్తున్నానైనా ప్రభా, మీరు తీసుకున్నానైనా ప్రభా. ఇదిగోనైనా చక్కనైన ఆరాధనతోనూ కూడా ప్రభా మమ్మల్ని బలపరచండి. ఇంకా రానైనా బిడ్డలను నడిపించండి. క్షేమకరంగా అందరూ వచ్చినైనా ప్రభా మీ మాటలతో బలపడు భాగ్యం దయచేస్తారని నా యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మనం ఆ పాట విందాం. కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయను అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ.
విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశలాల జడిలో సడలితి విశ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితి భారమైన ఈ సేవను ఇక చేయలేదని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేదని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ హల్లెలూయా ఈ సమయంలో మీరు ఎవరైనా ఒక పాట పాడండి అమ్మా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము సైన్యమునకు అధిపతి అయిన మా దేవుని స్తుతించెదము సైన్యమునకు అధిపతి అయిన మా దేవుని స్తుతించెదము అలసంద్రములను దాటించిన ఆ ప్రభునకు స్తుతించెదము అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవుని స్తుతించెదము మన్నాను ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము లోకము నుండి దరికి తెంచి దేవుని స్తుతించెదము పరలోక దరికి తెంచిన నశించిన దానిని ఆ యేసుని స్తుతించెదము నశించిన దానిని వెదకి రక్షించిన ఆ దేవుని స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము హల్లెలూయా హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆనంద ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం చదవండమ్మా. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేశాను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా
గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను, ద్రాక్ష గానుగులో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి, నీ విచారమునకు కారణమేమని అడుగగా అది, ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుమా అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దానిని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డ ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టునని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోని పట్ట కనబడెను. ఆమేన్. ఆమేన్. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మనకు తెలియజేసేటువంటి కొన్ని విషయాలు మనం శ్రద్ధగా విందాం. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలో పరిస్థితి మనం చూసినప్పుడు, షోమ్రోను పట్టణంలో భయంకరమైనటువంటి క్షామం వచ్చింది, కరువు వచ్చింది. ఎందుకు? సిరియా రాజు ఆ షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశాడు. సిరియా రాజు షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేయటాన్ని బట్టి ఎంత భయంకర పరిస్థితి అంటే, ఆ ప్రాంతంలో తినటానికి ఆహారం లేక 2 తల్లులు మాట్లాడుకున్నారంట ఒకరితో ఒకళ్ళు. ఏమని? మనం ఆకలితో చచ్చిపోయేటట్టున్నాం కనుక మనకి 2 పిల్లలు ఉన్నారు కదా, నీకొకరు నాకొకరు అని మరి ఎంతమంది తెలియదు మనకి. ఈరోజు నీ బిడ్డను మనం వంట చేసుకొని తిందాం, రేపు నా బిడ్డను వంట చేసుకొని తిందాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని మొదటి రోజు ఒక తల్లి తన బిడ్డను చంపి వండుకొని తింటారు. అంటే ఆ ప్రాంత పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఎలా ఉందో. తల్లి తనైనా చనిపోవడానికి ఇష్టపడుతుంది, కానీ తన బిడ్డ ఆకలి తీర్చాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ తల్లులు ఆకలికి తట్టుకోలేక మరణ భయంతో తన బిడ్డల్ని చంపుకొని తినేటువంటి పరిస్థితి. అంత ఘోరంగా ఉంది అక్కడ కరువు. అయితే గమనించండి, ఈ రాత్రి ఈ లోకంలో అటువంటి తల్లిదండ్రులు, అటువంటి తల్లులు లేరంటారా? అటువంటి తండ్రులు లేరంటారా? తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమిస్తారు తప్పకుండా, వారి కోసం ఎంతైనా చేస్తారు. కానీ దానికి ఆపోజిట్ లక్షణాలు కలిగిన వారు కూడా ఉన్నారు ఈ లోకంలో. లేరనేం కాదు, ఉన్నారు. బిడ్డలను భయంకరంగా ఇబ్బంది పెట్టేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. బిడ్డలను పాపము చేయటానికి
ప్రేరేపించేవారు ఉన్నారు, బిడ్డలను అమ్ముకునేవారు ఉన్నారు, డబ్బుల కోసం ఉన్నారు. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే ఆ షోమ్రోను పట్టణంలో వచ్చినటువంటి కరువు ఎంత భయంకరంగా ఉందంటే మనుషుల్ని చంపుకొని తినేటువంటి పరిస్థితి ఏర్పడింది వారి ఆకలి తీర్చుకోవటానికి. రాజు ఏం చేస్తున్నాడు, ఆ విషయం తెలుసుకున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ స్త్రీ చెప్పిన మాటల్లో విని 30వ వచనంలో తన వస్త్రములను చింపుకొని ప్రాకారమును నడిచి వెళ్ళిపోతూ జనులను చూసి తను గోని పట్ట కట్టుకొని కనబడతా ఉన్నాడు. ఇక అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నేనేం చేయగలను, రాజు అయి ఉన్నాడు. హీ హ్యాస్ అథారిటీ, హెస్ పవర్ టు డూ ఎనీథింగ్. బట్ బలం ఉంది, అధికారం ఉంది ఏదైనా చేయటానికి. కానీ కరువులో ఆకలి తీర్చగలిగేటువంటి స్తోమత సామర్థ్యం లేదు. గమనించండి, ఈ రోజుల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కరోనా వైరస్ దాటికి నాయకులు, యాజకులు, పాలకులు అందరు ఎవరిళ్లలో వాళ్ళు కూర్చున్నారు. కొంతమంది ఆకలితో చచ్చిపోతున్నారు, అనారోగ్యాలతో చచ్చిపోతున్నారు. నాయకులు అనే మాట, మేము చేయగలిగింది చేస్తున్నాం, ఇంతకు మించి మేమేం చేయగలం, మా సామర్థ్యం కొలది చేస్తున్నాం అనేసి అంటూ ఉంటారు. కొంతమంది నాయకులు అయితే చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు అని, మాకు చేత కాదు అని. అయితే ప్రియ దేవుని సంగమా, రాజుకి కోపం వచ్చింది. ఈ కోపలు ఎవరిని చంపాలనుకుంటున్నాడు రాజు? ప్రవక్తని, ఎలీషా ప్రవక్తని చంపాలనుకుంటున్నాడు. ఎందుకు చంపాలనుకుంటున్నాడంటే ఒక విషయం ఏంటంటే, వాస్తవంగా అంతకుముందు ముందు వచ్చిన చూస్తే ఒకసారి ముందు వచ్చినాల్లో ఒక సంఘటన జరిగింది. ఎందుకు ఎలీషాని చంపాలనుకున్నాడంటే ఒక సంఘటన జరిగింది. అదేదో చూడండి, 23 వచ్చింది చదవండి. 21, 23, 21, 2, 23. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వానినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. 23. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములను పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇజ్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయాను. ఏమైందంటే
కొన్ని రోజుల ముందు సిరియా దేశపు రాజు ఇజ్రాయెల్ మీదకి యుద్ధం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ విషయం దేవుడు ఎలీషాకు తెలియపరుస్తాడు. అంతఃపురంలో సిరియా దేశపు రాజు ప్లాన్ చేస్తాడు, ఫలానా దగ్గరికి సైన్యాన్ని పంపించాలని. ఆ విషయం దేవుడు ఎలీషా ప్రవక్త తెలియజేస్తాడు. ఎలీషా ప్రవక్త ఏం చేస్తాడు? ఇజ్రాయెల్ రాజు చెబుతాడు, రాజా ఫలాని ప్రాంతానికి వెళ్ళొద్దు, అక్కడ శత్రువులు ఉన్నారని చెబుతాడు. అదేవిధంగా వాళ్ళ ప్రాంతానికి వెళ్లకుండా జాగ్రత్త పడతారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ రాజు సిరియా రాజు డౌట్ వచ్చింది, ఒరే నేనేసిన ప్లాను ఇజ్రాయెల్ చర్య తెలిసిందిరా, వాళ్ళు మన యుద్ధం చేద్దాం వెళ్తుంటే వాళ్ళు రాకుండా తప్పించుకుంటున్నారు అని తన దగ్గర వాళ్ళు అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారయ్యా మేము ఎవరు అలా చెప్పట్లా, కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎలీషా అని ఒక ప్రవక్త ఉన్నాడు, నీవు అంతఃపురంలో మాట్లాడేటువంటి మాటలన్నీ ఆయనకి తెలుస్తున్నాయి అని చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు సిరియా రాజు అంటాడు, ముందు ఎలీషాను పట్టుకొని రండిరా అంటాడు. వీళ్ళు సైన్యంతో వస్తారు ఎలీషా దగ్గరికి. ఆ సంఘటన తెలిసి ఎలీషా కొండ మీద ఇంట్లో పడుకుంటాడు. రాత్రి తన సేవకుడు ఉదయాన్నే సేవకులే చూసేసరికి చుట్టూ సిరియా దేశం సైన్యం లోపలికి వచ్చి, యజమానుడా దైవజనుడా మన పని అయిపోయిందయ్యా అంటున్నాడు. ఏమైందిరా అంటే అని అంటున్నాడు, చూసావా మన చుట్టూ సిరియా దేశం సైన్యం, మనం చచ్చిపోయామంటాడు. అప్పుడు ఎలీషా అంటాడు, ఒక చిన్న ప్రార్థన చేస్తాడు, ఒరే అక్కడ చూడండి ఒక చక్కని మాట ఉంటుంది, 16వ వచనం చదవగలరు ఎవరన్నా? అతడు భయపడవద్దు, మన పక్కన వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి చాలా థ్యాంక్ యూ. ఏం చెప్తున్నాడు ఎలీషా తన పనివాడితో? ప్రభాయ్ భయపడద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్తాడు. చెప్పి చిన్న ప్రార్థన చేస్తాడు, దేవా వీడి మనోనేత్రాలు తెరువయ్యా, వీడి కళ్ళు తెరువయ్యా అని ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వెంటనే వారి చుట్టూ అగ్ని రథాలతో దేవుని సైన్యం కనపడతారు. ఆ తర్వాత ఆ సిరియా సైన్యం దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీళ్ళందరికీ కళ్ళు కనపడకుండా అని ప్రార్థన చేస్తాడు ఎలీషా ప్రార్థన చేసినట్లుగా వారికి అందరికి కళ్ళు కనపడవు. అప్పుడు వాళ్ళే చేయబట్టుకొని వాళ్ళని ఇజ్రాయెల్ రాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఇజ్రాయెల్ రాజు అంటాడు, ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తాడు, తండ్రి వీళ్ళ కళ్ళు తెరవయ్యా అని. ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కళ్ళు తెరుస్తాడు దేవుడు. అప్పుడు వాళ్ళు ఇజ్రాయెల్ చూసి వాళ్ళ మధ్యలో ఉన్నని చెప్పి భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ఇజ్రాయెల్ రాజు సంతోషం పట్టలేక, దైవజనుడా ఎలీషా ఏం చేద్దాం వీళ్ళని? కొడదామా, చంపేద్దామా కత్తోటి అంటే ఎలీషా అంటాడు, వద్దులయ్యా వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి పంపించాడు అంటాడు. పంపించేస్తాడు. ఇప్పుడు ఆ సిరియా దేశ సైన్యం మళ్ళీ వచ్చి షోమ్రో పట్టణాన్ని ముట్టడి వేశారు. ముట్టడి వేసేసరికి షోమ్రో పట్టణం కరువు వచ్చింది. ఇప్పుడు ఎలీషా ఎందుకు తప్పాలనుకున్నాడంటే, ఆ రోజున ఆ సిరియా సైన్యం మన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ చంపేస్తే వాళ్ళు భయపడి మన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, ఈడే ఇదంతా చేసింది ఎలీషానే అని చెప్పి ఎలీషా తల మొండి మీద ఉంటే దేవుడు నాకు అపాయం చేస్తాడు తీర్మానం చేసుకుంటాడు. ఆ మాట ఎలీషాకు తెలుస్తుంది. ఎలీషాకు తెలిసి ఎలీషా ఏం చేస్తాడంటే 7వ అధ్యాయంలో అప్పుడు ఎలీషా రాసిట్లా, నేను
యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల ఎవరును అమ్ముబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకునిండునో అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచునను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఏమండి, గమనించండి, ఈ రాజు ఎంత గుడ్డోడంటే, సిరియా సైన్యం ఫస్ట్ వచ్చినప్పుడు ఎలీషా ప్రార్థన చేసిన అందరి కళ్ళు మూసేశాడు దేవుడు. తర్వాత ప్రార్థన చేస్తే కళ్ళు తెరిచాడు. ఇప్పుడు కరువు వచ్చింది. ఈ రాజు ఏమంటున్నాడు, ఇశ్రాయేల్ రాజు, ఇది యెహోవా వలనే కలిగింది, యెహోవాయే కీడు పంపించాడు కనుక నేను ఎందుకు యెహోవా కనిపెట్టాలి? ఈ ప్రవక్తను చంపేస్తే ఒక పేడ వదిలిపోయింది. ఈడు శత్రువులు క్షమించమని చెప్పాడు, క్షమించి పంపిస్తే వాళ్ళే నాకు ఇబ్బంది అయిపోయారని చెప్పి బాధపడి ఎలీషాని చంపాలని ప్లాన్ చంపడాన్ని పంపిస్తాడు. అప్పుడు ఎలీషా అంటాడు, రాజా ఎందుకయ్యా తొందరపడతావు, ఎందుకు నువ్వు బాధపడతావు? మనం నమ్మిన దేవుడు గొప్పోడయ్యా, ఆయన సర్వ సృష్టికర్తయ్యా. ఇదిగో రేపు ఈ సమయానికి షోమ్రోను పట్టణపు యొక్క ద్వారాలు తెరవబడతాయి. ద్వారమందు రూపాయికి 1 మానిక సన్నని పిండి, రూపాయికి 2 మానిక ఎవరు అమలుపడతాయంటే, అందుకు రాజు అంటాడు, చూడండి, రాజు అంటాడు, ఎవరి చేతి రాజు ఆనుకొని నేను అధిపతి అంటాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అలాగ జరగదు. గమనించండి, ఎంత బుద్ధిమాలినోళ్ళంటే దేవుని శక్తిని అర్థం చేసుకోలేనటువంటి వారు ఉన్నారండి. దేవుడంట ఆకాశపు వాకిళ్ళు తెరిచినా కూడా అంట వారికి సమృద్ధి కలగదంట. అంటే అంత కరువు ఉందంట అక్కడ. ఏమండి, దాదాపు 20 లక్షల మంది ఇశ్రాయేలీలు అరణ్యంలో 40 సంవత్సరాలు పోషించాడు వాళ్ళని. 1 రోజు 2 రోజులు కాదు, 40 years ఆయన వారిని పోషించాడు ఇశ్రాయేలీల్ని. రాత్రే చెప్పుకున్నాం, వారికి మన్నా ఇస్తూనే వచ్చాడు, నీరిస్తూనే వచ్చాడు, ఇంకా వారి బట్టలు పాతగెలల, వారి కాళ్ళకి వాపులు రాలా. ఏమండి, మన దేవుని శక్తిని చాలాసార్లు గుర్తెరగం. ఇక్కడ ఈ అధిపతి కూడా ప్రవక్త చెబుతున్నాడు, ఏం కాదు నాన్న, రేపు ఇదే రోజుకి ఇదే సమయానికి ఇక్కడ అద్భుతం జరగబోతుంది అన్నాడు. దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పినంటే దేవుడే సహాయం చేసినా కూడా ఈ కరువు తీరదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు ఎలీషా ప్రవక్త మాట్లాడతాడు, అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. ఆమె నువ్వు కన్నులారా చూస్తావు కానీ దానిని నువ్వు పొందుకోలేవు. ఏంటి ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది ఈ విషయంలో నుంచి? తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు. ఈ శత్రువులు, నేను రేపు దీన్ని కంటిన్యూ చేస్తాను, ఎంతవరకు నేను ఆపేస్తున్నాను. రేపు రాత్రి లేకుంటే రేపు ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపును బట్టి రేపు ఉదయం లేకుంటే రేపు రాత్రి దీన్ని కంటిన్యూ చేస్తా. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాట ఏంటి? దేవుడు చెప్పిన మాట నువ్వు నమ్ముతున్నావా లేదా? దేవుడు నిన్ను కాపాడుతానని చెబుతుంటే కొంతమంది అంటారు, భలేగా అంటారు ఈ మాట, దేవుడు కూడా కాపాడలేడండి అంటారు, దేవుడు కూడా మార్చలేడండి అంటారు, దేవుడు కూడా ఏం చేయలేడండి అంటారు. ఎంత సులువుగా మాట్లాడతారంట ఆ మాట.
ఏమండి, దేవుడు చేయలేడా? దేవుడికి చేత కాదా? దైవజనుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతుంటే నువ్వు నమ్మలేనటువంటి వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త. నువ్వు అంగీకరించలేని వ్యక్తిగా ఉన్నావా? జాగ్రత్త. దైవజనుడు మేలు చేయమని చెబుతున్నాడు, నీకు కీడు చేయమని చెప్పట్లా. కొన్నిసార్లు ఈ రాజు ఏం చేశాడో మనుషులు కూడా అదే చేయాలని ప్రయత్నం చేస్తారు సేవకుల్ని. వాళ్ళ వల్లనేనండి, లేకపోతే వాళ్ళు ఎప్పుడో తన్నేవాడినండి అంటారు. ఆ పాస్టర్ గారు నాకు చూశారండి, అయ్యా మనం అట్లా మాట్లాడకూడదయ్యా, అలా ఎదురు మాట్లాడకూడదయ్యా, అలా తిరిగి తన్నకూడదయ్యా, కొట్టకూడదయ్యా, మనం అలా చేయకూడదయ్యా అంటారండి వాళ్ళు. లేకపోతే ఇన్ని రోజులు వాడు నన్ను ఎన్ని మాట్లాడుతున్నాడు తెలుసా, ఎన్ని రోజుల నుంచి నేను ఎప్పుడో దందాం అనుకున్నవాడిని. కానీ పాస్టర్ గారేమో అయ్యా అలా మనం చేయకూడదయ్యా అంటున్నాడు. ఇప్పుడు వాడు నాకు మేకై కూర్చున్నాడు. నో ప్రాబ్లం. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ మిరాక్యులస్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. బిలీవ్ ఇట్. మరికొంతమంది లంచం కడితే ఎప్పుడో ఉద్యోగం వచ్చేదండి నాకు. ఆ పాస్టర్ గారు చూసారా, వాళ్ళు ఎప్పుడు చూసినా లంచం కట్టకూడదు అన్నారండి. లేకపోతే ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగం అవ్వాల్సిందండి. పోతాం. గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, దేవుడు చిత్తం అయితే నీకు దేవుడిస్తాడు. లంచాలు కట్టాల్సిన అవసరంలా. దేవుని మాటకు నువ్వు లోబడితే నువ్వు అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. అయ్యగారు అమ్మగారు అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారండి. అందుకేనండి మీ స్థితిలో ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావుగా, హ్యాపీగా ఉన్నావుగా. గమనించండి, ఈ దినాల్లో ప్రపంచ దేశాలు ఎంతమంది చచ్చిపోతున్నారు. పేదవారు మొదలుకొని ధనవంతుల వరకు ఎంతమంది మరణిస్తున్నారు. దేవుడు నీకు నాకు క్షేమాన్ని ఇవ్వట్లేదా? అంతకంటే ఏమైనా కావాలి నీకు నాకు? ఒక్కసారి ఆలోచన చేయి. ఆ సమయాల్లో విశ్వాసులు ఏం చేస్తారంటే అయ్యగారి మీద తిరగబడతారు. ఇక ఎలీషాను చంపటానికి రాజు ఏ విధంగా అయితే తీర్మానం చేసుకున్నాడో అలా కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఇక అయ్యగారి మాట విన్నే కంటారు. అయ్యగారి మాట అమ్మగారి మాట ఇక వినం, మేము వారితో సహకరించం, వారితో పాలిభాగస్తులంగా ఉండం. ఈరోజు నాకెంతో ఆనందం వేసింది ప్రైజ్ అండ్ వర్షిప్ లో. ఎందుకో తెలుసా, చక్కగా పాడేటువంటి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు మనకి. ఆమె కీర్తన వాయిస్ చక్కగా పాడుతుంది. విన్నారా మీరు? వినండి. వినకపోతే ఫేస్బుక్ లో యూట్యూబ్ లో వస్తుంది. అద్భుతమైనటువంటి వ్యక్తులు దేవుడు మనకి ఇచ్చాడు సంఘానికి. యశ్వంత్ చక్కగా పాడాడు. ప్రేషిత కీర్తన చక్కగా పాడారు. ప్రేషిత లేఖన వినండి. మళ్ళా మీరు కావాలంటే స్టూడియోలో ఎలా వస్తుందో అలా పాడారు. అలా ఉంది వాళ్ళకి. దేవుడు వాళ్ళకి ఆ కృపనిచ్చాడు. దేవుడు వాళ్ళని దీవించాడు. ప్రియ దేవుని సంఘం కొంతమంది పాస్టర్ గారికి వ్యతిరేకంగా తిరుగుతారు. అయ్యగారు ఎప్పుడు అది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటాడు, ఇక మేము అయ్యగారి మాట వినం అని చెప్పి అయ్యగారి మీదే పొగరబొత్తు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను మాట చెప్తున్నా వినండి. ఈరోజు దేవుడు చెప్పే మాట, దేవుడు నీతో ఏమైతే చెబుతున్నాడో దాన్ని నమ్ము. ఏం చేయొద్దంటున్నాడో దాన్ని చేయబాకు. అది నీకు నష్టంగా అనిపించిన, ఇప్పుడు నీకు నష్టంగానే కనిపించింది, కష్టంగానే అనిపించింది, కానీ తర్వాత దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అది మీకు తెలుసు. అయినా రేపు ఉదయం మరలా అది పరిశుద్ధాత్మ రేపు ఉదయం చెప్పమంటున్నాడు కనుక ఇప్పుడు దాన్ని ఆపేస్తున్నా. ఇప్పుడు చెప్పే మాట ఒకటే, దేవుడు చెప్పింది నువ్వు నమ్ముతున్నావా లేదా? దేవుడు అంటున్నాడు
నీకేం కాదు. నమ్మని వారికి దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు చూస్తుంటావు దేవుడు జరిగించే కార్యాన్ని, కానీ దాన్ని అనుభవించలేవు. అబ్బా, ఈ మాట ఎంత బాగుందో నాకు. దేవుడు చేసే కార్యాన్ని నువ్వు చూస్తుంటావు, కానీ రాలేవు ఆ పనిలోకి, అంగీకరించలేవు, ఏకీభవించలేవు. కానీ మనసులో ఎక్కడో తడతా ఉంటుంది, అరే రే నేను కూడా ఉంటే ఎంత బాగుండేది, ఇప్పటికైనా అవకాశం ఉంది. ఏమంటారు? ఇప్పటికైనా అవకాశం ఉంది. ప్రభు దగ్గర పశ్చాత్తాపడగలిగి రాగలిగితే సహకరించడానికి పరిచర్యలో దేవుడు అవకాశం ఇస్తాడు. బాధపడుతూ కూర్చుంటూ ఉపయోగం ఉందండి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు పరిచర్యలో ఏకీభవించడానికి రాగలిగితే దేవుడు ఇంకా దీవిస్తాడు. ఒకవేళ నువ్వు నమ్మలేదో, దేవుని కార్యాలు చూస్తావు నువ్వు, కానీ అనుభవించలేవని దేవుడు చెప్తున్నాడు. సో నీతో దైవజనుడి ద్వారా ఏం మాట్లాడుతున్నాడో దానిని విశ్వసించు, నమ్ము. వాక్యం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో నమ్ము. అది కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ తర్వాత దేవుడు నీకు ఒక మేలు చేయబోతున్నాడు. నువ్వు లోబడితే, విధేయత చూపితే దేవుడు నిన్ను నీ ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. దయచేసి దైవజనులు చెప్పిన మాటకు అవిధేయత చూపబాకండి. దేవుడు చెప్పిన మాటకు అవిధేయత చూపబాకండి. దైవజనుల మీద కోప పడబాకండి. మీరు దెబ్బట్టి ఇలా జరిగిందండి, మీరు దెబ్బట్టి ఇలా ఉన్నామండి. ఒకవేళ ఇప్పుడు మీరు అలా ఉన్నా, రేపో మాపో ఒక నెల తర్వాత దేవుడు గొప్ప దీవిస్తాడు. ఏమంటారు? ఇంకో మాట చెప్తున్నాను వినండి. ఇశ్రాయేలీలు మోషే సణుగుతుంటే దేవుడు ఏమన్నాడు? మోషే, నిన్ను కాదు వారు సణుగుతుంది, నన్ను అన్నాడు. సౌలు రాజు ఆ సమూయేలు పిల్లల్ని ఇశ్రాయేలీలు నాయకులుగా వద్దనుకుంటారు. అప్పుడు సమూయేలు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు సమూయేలు మాట్లాడుతూ అంటాడు, సమూయేలు బాధపడతావు అంటే సమూయేలు అంటాడు, చూసేవయ్యా, ఎన్ని సంవత్సరాలు నేను వారికి ఎంత మేలు చేశానయ్యా, ఎంత ఉపకారం చేశానయ్యా, ఇప్పుడు నన్ను న్యాయ అధికారి వద్దనుకుంటున్నారయ్యా, వాడు రాజు కావాలంట. అంటే అప్పుడు దేవుడు అంటే ఒక మాట అంటాడు, ఏంటి తెలుసా? సమూయేలు, వాళ్ళు వద్దనుకుంది నిన్ను కాదు, నన్ను. వ్యతిరేకంగా మాట్లాడుతుంది నిన్ను కాదు, నన్ను. అదేంటంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ మాటలు మాట్లాడుతుంది దైవజనుడికి కాదు, దేవునికి. దైవజనుడు దేవుడు చెప్పింది చేస్తున్నాడు. దైవజనుడిని మీరు ఏదైనా వ్యతిరేకిస్తే, దైవజనుడి గురించి మీరు ఏదన్నా మాట్లాడుకుంటే అపార్థంగా, వ్యతిరేకంగా, మాట్లాడుతూ ఉంటే దయచేసి గమనించవలసిన విషయం, అది మంచిది కాదు, అది క్షేమము కాదు. భవిష్యత్తు దేవుడు అదే అంటాడు, సమూయేలు దేవుడు వాళ్ళు నిన్నుగా అంటుంది, నన్ను అంటున్నారు వాళ్ళు. అనగా మోషేని అంటే దాని అర్థం దేవుడిని అంటున్నట్టే, సమూయేలు వద్దనుకుంటే దేవుని వద్దనుకున్నట్టే అని చెప్తున్నాడు దేవుడు. ఈ రోజున నీ సంఘ కాపరిని నువ్వు వద్దనుకుంటుంటే, నువ్వు వద్దనుకుంటుంది నీ దేవుణ్ణి. నీ సంఘ కాపరిని నువ్వు తిరస్కరిస్తుంటే, దూషిస్తుంటే, నువ్వు దూషిస్తుంది, తిరస్కరిస్తుంది దైవ మాటలను కాదు, దేవుని మాటల్ని. ఎందుకంటే దేవుని బిడ్డలారా,
దేవుని సంగమా, మనము దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వాలి, దైవజనునికి ఇవ్వాల్సిన గౌరవం దైవజనునికి ఇవ్వాలి. నీవు దైవజనునికి లోబడితే దేవునికి లోబడ్డట్టే. నువ్వు దైవజనుని మాట వినగలిగితే దేవుని మాట విన్నట్టే. నువ్వు దైవజనుని తిరస్కరిస్తే దేవుని తిరస్కరించినట్లే. నీవు దైవజనుని తిడితే దేవుని తిట్టినట్టే. నీవు దైవజనుని కొడితే దేవుని కొట్టినట్టే. నీవు దైవజనునితో కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదంటే దేవునితో నువ్వు కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదని అర్థం. ఈ రోజున దేవుడు మీతో నాతో చెబుతున్నాడు, ఎలీషా మాట విననటువంటి వ్యక్తికి పట్టే గతి మనకెవరికి పట్టకూడదు. అద్భుతాలు చూస్తూ ఉంటే కాదు, మనం అనుభవించాలి. వాళ్ళ జీవితాలు వీళ్ళ అద్భుతాలు జరుగుతున్నాయి చూస్తున్నాం కాదు, మనం అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తామంటే దేవుడు చెప్పిన మాటను అంగీకరించినప్పుడు, నమ్మినప్పుడు. నమ్ముదాం దేవుడు చెప్పిన మాట. ఈరోజు సంతానం లేని వారికి ప్రార్థించాం, దేవుడు వారికి కూడా వాగ్దానం పంపించాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకించాడని, వారికి సంతానాన్ని ఇస్తాను అని నమ్మాలి, విశ్వసించాలంతే. ఈ సమయంలో నేను చిన్న సాక్ష్యాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తా. అంటే ఇది 5 hours ప్రైజ్ అండ్ వర్షిప్ గురించి, అంటే అందరూ కలిసి ప్రార్థన చేయాలని దాని గురించి నా కన్ఫర్మేషన్ ఏంటంటే, అంటే యాక్చువల్గా గత ఆదివారం ఆరాధన చేస్తున్నప్పుడు సంఘంలో పరిశుద్ధాత్మ నా మనసులో తీసుకొచ్చాడు, అందరం కలిసి ఒకరోజు ప్రభుని ఆరాధించాలి అని. అందరు కలిసి ఆరాధిస్తూ సాక్ష్యాలు చెప్పుతూ దేవుని మహిమపరచాలని దేవుడు నా మనసులో తీసుకొచ్చాడు. నిన్న మీ అందరితో పంచుకున్నాను. తర్వాత నేను అయిపోయిన తర్వాత ప్రభుని అడుగుతున్నాయా, ఇంతకీ నువ్వు ఇచ్చిన ఆలోచన ఉన్నది, నువ్వు ఇచ్చిన ఆలోచనేనా లేకుండా నా సొంతగా నేను ఆలోచిస్తున్నానా? నిన్న మధ్యాహ్నం దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు. ఒక కుటుంబానికి ఒక రైస్ బ్యాగ్ ఇమ్మని చెప్పాడు. నేనేం చేశానంటే ఇక ఆలోచించలా. రాత్రి జూమ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ చేసి, నాన్న నువ్వు వెళ్ళేటప్పుడు నా దగ్గరికి రా, నేను నీతో పాటు పలానా దగ్గరికి వస్తానన్నా. సరే అని చెప్పి వెళ్ళేటప్పుడు నాతో వచ్చాడు. నేను బలగ దగ్గర నేను ఇప్పుడు రైస్ తీసుకునేటువంటి ఒక షాప్కి వెళ్ళి నాకు ఒక రైస్ బ్యాగ్, తనకు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చాను. అప్పుడు తను అన్నాడు, పాస్టర్ గారు ఇది ఎందుకండి, మాకు ఆల్రెడీ 5 రైస్ బ్యాగులు ఉన్నాయి, అయినా మీకు తెలుసు కదా మేము రేషన్ మీవే తింటాం, మీకు తెలుసు కదా అన్నాడు. నేను అన్నాను, ఆ సంగతి నాకు తెలియదయ్యా, ఎందుకో దేవుడు మధ్యాహ్నం నాకు చెప్పాడు నీకు ఇమ్మని. నీ దగ్గర 5 బ్యాగులు ఉంటే 10 బ్యాగులు ఉంటే నాకు అనవసరం, దేవుడు ఇమ్మన్నాడు కనుక ఇస్తా, తీసుకో అన్నా. ఆ తర్వాత చివరిలో తను చెప్పిన మాట ఏంటో తెలుసా, పాస్టర్ గారు వాస్తవంగా నేనే రైస్ కొందాం అనుకుంటున్నానండి, ఎందుకంటే మా అన్నయ్య రాబోతున్నాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి సెలవులకి. మేమైతే రేషన్ మీద తింటున్నాం, మాకు అలవాటు అది, కానీ వాళ్ళకి అలవాటు లేదు కనుక వాళ్ళకి కొందాం అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనిచ్చారు. హల్లెలూయా. అప్పుడు నాకు అనిపించింది, కన్ఫర్మ్ అయింది ఏంటంటే ఈ 5 hours ప్రైజ్ అండ్ వర్షిప్ అందరం కలిసి ఆరాధించడం దేవుడు నాకు చెప్పాడు అనేది. సో నో సజెషన్స్, నో డిస్కషన్, జస్ట్ బిలీవ్ ఇట్ అండ్ ఒబే ఇట్. ఓకే, అది ఎప్పుడైతే నేను చెబుతాను అంటే మెయిన్ మన సంఘానికి ఇక దూరంగా ఉన్న వాళ్ళు, అది చాయిస్ ఇస్ యువర్స్, నో ప్రాబ్లం. జూమ్లో కూడా మీరు ఆడవచ్చు, దానికి నేను కాదన్ను. కానీ నా కన్ఫర్మేషన్ అది గత ఆదివారం ఆరాధన చేస్తున్నప్పుడు సంఘంలో పరిశుద్ధాత్మ నాతో చెబుతున్నాడు, అందరూ కలిసి ఇన్ని నెలలు నేను కాపాడాను, అందరినీ భద్రపరిచాను అందరినీ. ఇప్పుడు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని
ఒక 5 hours నన్ను ఆరాధించాలి సాక్ష్యాలు చెబుతూ అన్నాడు. నేను అది నా ఆలోచన అనుకున్నా. నిన్న కన్ఫర్మేషన్ అడిగా. అంటే నేను మధ్యాహ్నం రైస్ బ్యాగ్ ఇమ్మన్నాడు కదా, రైస్ బ్యాగ్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి నాకు సాక్ష్యం చెప్పాలి, మాకు అవసరం ఉంది కనుక ఇచ్చేవని. సో నిజంగా తనకు అవసరం ఉందని చెబితే ఇప్పుడు ఇది కూడా నాకు కన్ఫర్మ్ అని చెప్పి దేవుడిని అడిగాను నేను. అలానే ఆ వ్యక్తి రైస్ బ్యాగ్ తీసుకున్న తర్వాత సాక్ష్యం చెప్పాడు నాకు. ఆమేన్. ఎందుకు ఈ మాట చెబుతున్నాను? ఈరోజు వాక్యం కూడా దానికి అనువుగా దేవుడు దాని ద్వారా దాని గురించి మాట్లాడాడు. ఇబ్బందిగానే ఉంది, కరోనా, వాటర్ ఇట్ మేబీ. ఇన్ని నెలలు నిన్ను కాపాడిన దేవుడు, నీ కుటుంబాన్ని కాపాడిన దేవుడు ఇక ముందు కాపాడ్డా? ఈ నెల మనకు వాగ్దానం ఏంటి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం, భయపడకు నేను నీకు తోడే ఉంటానన్నాడు. ఆమేన్. భయపడకు నీకు తోడే ఉంటానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎస్. ఎందుకు ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు? బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. God will do miraculous things in your life. That's it. ఇక ఏ ఆలోచనలు మనకొద్దు, దేవుడు చెప్పింది చేద్దాం. ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తున్నాడు. ఇక ముందుకు గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నా లోబడు. ఒకవేళ దైవజనుడు వ్యక్తిగతంగా నీతో మాట్లాడినా దేవుడి పరం చదువుతున్నాడని లోబడు. అంతేగాని దేవుడు కూడా చేయలేడండి అని దేవుణ్ణి మాత్రం తిరస్కరించొద్దు. దేవుని ఆశీర్వాదాలు దయచేసి కోల్పోవద్దు. దేవునికి దూరం దయచేసి మీ అందరికీ ప్రభు నామంలో బ్రతిమాలుతూ ఉన్న దైవ చిత్తంలో నుంచి బయటకు వెళ్ళొద్దు. ఈ రోజు నాకు చాలా ఆనందం అనిపించింది ప్రైజ్ వర్షిప్ గురించి. రాత్రి చెప్పాను కదా, దేవుడు నన్ను ప్రారంభించమన్నప్పుడు ఎవరున్నారు ప్రభా పాటలు పాడటానికి అన్నానని. ఈరోజు నాకు అనిపించింది నిజంగా ప్రభువు స్తుతించాను నేను. మన సంఘంలోనే చక్కని పాటలు పాడేవారిని పెట్టాడు. అది గుర్తించలేకపోయానేమో నేను. వారి పిల్లలు అనుకున్నాను నేను, కానీ అద్భుతకరమైన స్వరాలు దేవుడు వారికి ఇచ్చాడు. చిన్న పిల్లల స్తుతుల మూలముగా దుర్గమును స్థాపిస్తానని చెప్పిన దేవుడు మన సంఘంలో పిల్లలు పాడుతూ ఉండగా గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఆమేన్. ఇంకా రాబో రోజుల్లో దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా ఆయన జరిగించబోతున్నాడు. నమ్మండి, ఏకీభవించండి. దేవుని కార్యాలను మనం చూడబోతున్నాం. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు, ఈ సమయంలో వాక్యం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా 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 శ్రేఖదేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. యేసు స్వామి నీకు వందనాలు, నీ పాదాలకు వందనాలు, నీకు సాష్టాంగ వందనాలు, నీకు నమస్కారములు చెల్లిస్తున్నాం. నిన్ను హెచ్చిస్తున్నాము రాజా. మా యజమాని నీకు వందనాలు, మా కాపరి నీకు వందనాలు, మా తండ్రి నీకు వందనాలు. మాకు ముందుగా నడిచి వెళ్తూ మాకు మార్గమును సరళము చేయువాడా నీకు వందనాలు. మా భవిష్యత్తును ఎరిగిన వాడా నీకు స్తోత్రాలు నాయన. దేవా, రేపేమి జరుగుతుందో మాకు తెలియదు, కానీ మా జీవితంలో చివరి దినము చివరి క్షణము వరకు ఎరిగిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలపు వేళ ఇంతవరకు కూడా మరి మీ శ్రేష్టమైన మాటలు మరొక మారు మాకు వినిపించారు, నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధ గ్రంథములో జరిగిన ప్రతి సంఘటన వాస్తవం ప్రభా. అయా అవన్నీ మేము చదివినప్పుడు నమ్ముతాం, అవి నువ్వు చేసావని ఒప్పుకుంటాం. కానీ దేవా, అదే జీవితం ప్రభా, అదే కార్యం ఇప్పుడు మా జీవితంలో చేస్తామంటే అయా నమ్మసత్యానికి నమ్మటానికి ప్రభా అనేకులు సందేహపడుతూ ఉంటారయ్యా. దేవా కానీ మేము విశ్వసిస్తున్నాం ప్రభా. ఇదిగో నీవు మాట సెలవిచ్చావంటే అయా ప్రభా, భూమి తలక్రిందులైనప్పటికీ కూడా అది నువ్వు జరిగించే దేవుడు. అయా నీ మాటలో ఒక్క పొల్లైనా తప్పిపోదు ప్రభా. అయా యేసయ్యా, నీవు భ్రమపరిచేవాడు ఎంత మాత్రము కాదు. అయా ఇదిగో ప్రభా, అపోహలు నువ్వు పెట్టవు నాయన, అవసరం నీకు లేదయ్యా. నువ్వేది చేయదలుస్తావో అదే మాకు చెప్తావు ప్రభా. అయా ఇదిగో నువ్వు సెలవిచ్చావంటే అది నువ్వు జరిగిస్తావంతే ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. అయా ప్రభా ఎలీషా మాట చెప్పున అయా మీరు సమస్తము జరిగించారు కదా.
రాజా ఇదిగో ప్రభు నాయన ఎలీషా నోట వచ్చిన ప్రతి మాటని నెరవేర్పులోకి తెచ్చారు కదా. అయా ప్రజలు ప్రభు వ్యతిరేకించిన ఇదిగో నీ సేవకుని నోటి మాటను మీరు రూఢీపరిచారు కదా ప్రభు, నీకు స్తోత్రాలు స్వామి. ఈ సాయంకాల వేళ మేము కూడా విశ్వసిస్తున్నామయ్యా. అయా దయచేసి ఆ యొక్క స్థితి మాత్రం మాలో ఎవరికి ఉండకూడదయ్యా. మేము కేవలం చూసేవారిగా ఉండకూడదయ్యా. ఆ యొక్క ఆశీర్వాదములు, ఆ యొక్క ఆశ్చర్య కార్యాలలో మేము పాలిభాగస్తులం కావాలి ప్రభు నాయన. తండ్రి మా సంఘం పట్ల మీరు కలిగిన ఉద్దేశములు, ఈ జూమ్ ప్రేయర్ పట్ల మీరు కలిగిన ఉద్దేశములు సమస్తము నెరవేర్చండి నాయన. ఈ జూమ్ ప్రేయర్స్ ఎంతమంది బిడ్డలైతే ఇదిగో ప్రభు నాయన ఏకీభవిస్తున్నారు, అయా ప్రభు మాతో కలిసి ఈ ఫేస్బుక్ యూట్యూబ్ లో ఎంతమంది అయితే మాతో కలిసి ఆరాధిస్తున్నారో ప్రభు, వారందరి జీవితాల్లో ప్రభు అయ్యా మీ చిత్తం నుంచి మేము ఎవ్వరము తప్పిపోకూడదు నాయన. కనుక ఇదిగో మమ్మల్ని అందరినీ అప్పగిస్తున్నాం తండ్రి. ఆ యొక్క అధిపతిని నీ మాటలు విశ్వసించలేకపోయాడు. అయా నువ్వు ఆకాశవాకులు విప్పిన ఈ కార్యం జరగదన్నాడు, కానీ నీ శక్తిని గుర్తెరగలేకపోయాడు. అయా మా విశ్వాసం ఎప్పటికీ కూడా ఇదిగో మనుషుల యొక్క మాటల పైన, మనుషుల యొక్క అయా ప్రభు మరి బలము పైన అయా మేము ఆధారము చేసుకోము, కానీ ఇదిగో మా విశ్వాసము నీవే, మా ధైర్యము నీవే. మేము ఏది చేస్తున్నా అది నిన్ను బట్టే గాని ఏ మనుషుని బట్టి కాదు ప్రభు. మనుషుని బట్టి అయితే అసలు ఇది మా వల్ల కాదు నాయన, మేము చేయలేమయ్యా. నీకు స్తోత్రాలు స్వామి. నీ మాటను బట్టి ఇదిగో ముందుకు వెళ్తున్నాం, నీ మాట చొప్పునే వెళ్తున్నాం ప్రభు. ప్రతి అడుగు నీవు విడ్డూరంగా ఉన్నా పర్వాలేదయ్యా. ఆయా ప్రజలు విమర్శించినా పర్వాలేదయ్యా. మాకు ప్రజలతో పని లేదు ప్రభు. ఆయా మాకు నీ మాటే కావాలి తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఆయా నువ్వేది చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము నాయన. రాజా ఇదిగో ఈ సాయంకాలపు వేళ ఇదే ఆలోచన మా సంఘంలో ఈ జూమ్ ప్రేయర్ లో ప్రభు ఆయా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆ యొక్క ఏకాత్మ మా అందరికీ అనుగ్రహించండి. ఆ యొక్క ప్రభు ఏక మనస్సు మా అందరికీ దయచేయండి. ఏకీభవించే హృదయాలు మా అందరికీ మీరు అనుగ్రహించండి నాయన. మీరు మా పట్ల కలిగిన తలంపులు, ఆలోచనలు ఇదిగో ప్రభు మీరు రుజువులతో సహా మాకు తెలియజేస్తున్నప్పుడు వాటిని స్వీకరించే మనస్సు, వాటిని అంగీకరించేటువంటి కృప మా యొక్క బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి నాయన. ఆయా అభిప్రాయ భేదాలు, విభేదాలు, ఆయా వ్యతిరేక ఆలోచనలకు ఎవరు గురి కాకుండా ఆయా ఇది నీ ఆత్మ కార్యమని ప్రతి ఒక్కరూ గుర్తించినట్లుగా, గ్రహించినట్లుగా ఆయా వారికి అట్టి కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ప్రభా ఈ సాయంకాలం వేళ మీరు పంపిణీ మాటలు బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరి హృదయాల వాక్యము బలముగా నాటుకోవడానికి సహాయం చేయండి అయ్యా. అయా విశ్వసించే కృపను మాకు దయచేయండి అయ్యా. మా విశ్వాస పరిమాణాన్ని పెంచండి అయ్యా. మా విశ్వాస స్థాయిని పెంచండి ప్రభు. మేము ఎప్పుడు ఒకే స్థితిలో కాక మేము అభివృద్ధి చెందడానికి ఆయా మరి యొక్క మెట్టు పైకి వెళ్ళటానికి మీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు, మా విశ్వాసము మాటల వరకు పరిమితం కాకూడదు నాయన. ఇదిగో మేము కార్యాలలో కూడా నీ శక్తిని మేము చూడాలి ప్రభు, కనపరచాలి దేవా. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రతి ప్రభు నాయన అనుభవం మేము పొందుకోవాలి, ఏది మేము మిస్ అవ్వకూడదు నాయన. నీకు స్తోత్రాలు. నీవు మా జీవితాల్లో చేయదలసిన ప్రతి కార్యము కూడా మేము పొందుకోవాలి ప్రభు. నీకు స్తోత్రాలయ్యా. మా బిడ్డలందరూ పొందుకోవాలి, ఎవ్వరూ కూడా నాయన తప్పిపోకూడదు. ఇదిగో మమ్మల్ని అందరినీ కృపకు అప్పగిస్తున్నాను. వాక్యం ఇచ్చిన మీ సేవకులను కూడా మీ దయగల హస్తాలకు అప్పగిస్తున్నాను. అయా మమ్మల్ని నడిపించి మీ నామానికి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మమ్మల్ని తగ్గించుకుంటూ మా కొరకు రారాజుగా అతి త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు అత్యంత శక్తివంతమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షకుడునైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.